ఒకరోజు ఒక ముసలామెడ వయసు అయిపోయి చనిపోతుంది. ఏకంగా యమధర్మరాజు అక్కడికి వస్తాడు. ఆ ముసలామెడ అడిగింది, అయ్యా నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు? నరకానికా లేదా స్వర్గానికా? అమ్మా, మీరు మీ జీవితంలో చాలా మంచి పనులు చేశారు. ఎంతో మందికి అన్నదానం చేశారు. కుక్కలకు మరియు జంతువులకు పక్షులకు కూడా అన్నం పెట్టారు. దీనివల్ల మీకు స్వర్గప్రాప్తి కలిగింది అంటాడు. అయ్యా, నన్ను స్వర్గానికి తీసుకొని వెళ్లే ముందు ఒక్కసారి నరకం ఎలా ఉంటుందో ఒక్క క్షణం నాకు చూపిస్తారా అని అడగగా యముడు సరే అని తీసుకుని వెళ్తాడు. ఆ ముసలామెడ లక్షల చెట్ల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక కుండ చూస్తుంది. అసలు ఏంటి ఇది అని అక్కడ ఉన్న ఆత్మను అడగగా ఆ కుండలో పాయసం ఉంది. కానీ ఈ నరకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆ అడవిలోకి వెళ్లి ఎవరు చెట్టు ఎక్కలేకపోయారు. అందుకే మేము ఆకలితో నరకం అనుభవిస్తూ ఉన్నాము అని అంటుంది. ముసలామెడ యముడితో పాటు స్వర్గానికి వెళుతుంది. ఇక్కడ కూడా ఒక లక్షల చెట్ల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక కొండలో పాయసం ఉంటుంది. ముసలామెడ అక్కడ ఉన్న ఆత్మతో మీరు కూడా ఆ నరకంలో లాగా ఈ చెట్టు ఎక్కలేక ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా అని అంటుంది. ఇప్పుడు ఆత్మ ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి కదా, వీటిలో కొన్ని చెట్లు పడగొట్టి ఒక నిచ్చెన లాంటిది చేసుకుని పాయసం రోజు తింటాము అని జవాబు ఇస్తుంది. అప్పుడు ఆమెకి అర్థమవుతుంది భగవంతుడు స్వర్గం మరియు నరకం రెండు మనిషి చేతుల్లోనే పెట్టాడు అని.